గ్రామాల్లో బావి దగ్గరకు వెళ్ళి కుండల్లో బిందుల్లో నీళ్లు పడతారు. అలా నీళ్లు పట్టి ఏం చేస్తారు? కావిడిని ఉపయోగిస్తారు. ఒక బిందెనే నువ్వు మోసుకెళ్ళగలవు. నువ్వు ఎంత గొప్పడు అయినా కూడా ఈ భుజం మీద ఒక బింది, ఈ భుజం మీద ఒక బింది, నెత్తి మీద ఒక బింది సాధ్యం కాదు. అది సర్కస్ ఫీట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? ఈజీగా 2 బిందులు పట్టుకెళ్ళిపోవడానికి కావడిని వాడతారు. ఇప్పుడు కావడిలో వెనక బిందులో చాలా ఫుల్గా నీళ్లు ఉన్నాయి, ముందు బిందులోనేమో కొంచెం నీళ్లు ఉన్నాయి. ఆ కావడి మోసుకెళ్ళగలడా? సాధ్యం కాదు. ఇప్పుడు కావడి తేలిగ్గా మోసుకెళ్ళిపోవాలి అని అంటే ముందు ఎంత నీళ్లు ఉన్నాయో వెనక అంత నీళ్లు ఉండాలి. అంటే ముందు ఎంత బరువు ఉందో వెనక అంత బరువు ఉండాలి. ముందేమో చెంబు పెట్టారు, వెనకాలేమో బింది పెట్టారు. కావడి మోసుకెళ్ళగలడా? అది సాధ్యం కాదు. సో ముందు ఎంత బింది ఉందో వెనక అంత బింది ఉండాలి. ముందు ఎంత బకెట్ ఉందో వెనక అంత బకెట్ ఉండాలి. అలాగే దేవుడు మన జీవితంలో బ్యాలెన్స్గా ఉండాలని చెప్పి ఏం చేస్తాడో తెలుసా? ముందేమో కష్టాలు అనే బింది పెడతాడు, వెనకేమో సుఖము అనే బింది పెడతాడు. ఇప్పుడు సుఖము కష్టము ఏంటో తెలియకపోతే సుఖం యొక్క విలువ కూడా మీకు తెలియదు. కష్టపడకుండా సుఖపడాలి అనుకుంటారు చూసారా? అది సుఖం కాదు, భోగం. అది మీకు అర్థమైందో? భోగం వేరు, సుఖం వేరు. కష్టపడి పొందుకున్నది సుఖం, కష్టపడకుండా పొందేది భోగం. మనలో ఎవ్వరూ కూడా భోగం కోసం ఆశించకండి. కష్టానికి తగిన ప్రతిఫలము సుఖాన్ని అనుభవించండి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఒక కడవలోనేమో కష్టాన్ని పెడతాడు, వెనకాల కడవలోనేమో సుఖాన్ని పెడతాడు. ముందు కష్టం వెళ్ళాలి, వెనకాల సుఖం రావాలి. ఈ 2 బ్యాలెన్స్ అయితేనే కావడి చక్కగా ముందుకెళ్ళిపోతుంది. దేవుడు యోసేపు యొక్క జీవితంలో కష్టాలు పెట్టాడు, ఆ కష్టాల వెనక సుఖాన్ని పెట్టాడు. కాబట్టి మీ జీవితంలో ఈరోజు కష్టం గుండా వెళుతున్నారా? నష్టం గుండా వెళుతున్నారా? చేదు అనుభవాలు గుండా వెళుతున్నారా? శోధనల గుండా వెళుతున్నారా? అవమానం గుండా వెళుతున్నారా? అపనిందల గుండా వెళుతున్నారా? ఆపదల గుండా వెళుతున్నారా? ఆర్థిక ఇబ్బందుల గుండా వెళుతున్నారా? వాటన్నిటి మధ్య దేవునికి దూరం కామాకండి. ఎందుకయ్యా అంటే వాటిని అనుమతించిన దేవుడు, వాటిని నువ్వు విజయం సాధించినప్పుడు, వాటిని జయించినప్పుడు దాంతోపాటు దేవుడు నీకు సుఖాన్ని, సౌఖ్యాన్ని, సంతోషాన్ని కూడా, సమృద్ధిని కూడా వెనక బిందులో దాచిపెట్టాడనే వాస్తవాన్ని మర్చిపోకండి.